ఈయన నేను శాంతపరుడిని, నాకు హింసకే నేను వ్యతిరేకము, నా జీవితం అంతా అహింసతోనే నడిచింది, వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసుకు సంబంధించి ఏదేదో మాట్లాడినారు అని అంటున్నటువంటి చంద్రబాబు గారికి, అయ్యా గతం అందరూ మర్చిపోయి ఉంటారు, మళ్ళీ గుర్తు చేయాలి కదా. మల్లెల బాబ్జీ అని ఎన్టీ రామారావు గారి అభిమాని, సీఎం గారి సెక్రటరీగా ఉన్నటువంటి రాఘవేంద్రరావు గారు, ఆనాడు 37 సంవత్సరాల క్రితం శాసనసభ్యుడిగా ఉన్న కాపులకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి నాయకుడైనటువంటి వంగవీటి రంగా గారు, వీరి మరణాల వెనుక మీ హస్తం ఉన్నది అన్నటువంటి ఆరోపణలు మీరు ఎదుర్కొన్నారా లేదా? సాక్షాత్తు ఆనాటి హోంమంత్రి హరిరామయ్య జోగయ్య తన ఆత్మకథలోనే రంగా గారి హత్యకు చంద్రబాబు గారి కారణము అని రాసిన మాట కూడా వాస్తవం కదా. ఆరోపణలు వచ్చినాయి మీ దగ్గర, మీ మీద ఈ ఆరోపణలు ఉన్నాయి కదా, ఈ మర్చిపోయి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎలా?